ఒక 2 minutes సహకరించండి. అందరూ నా వైపు చూడండి. షార్ప్ ఇవ్వండి బ్రదర్, షార్ప్. అందరూ నా వైపు చూడండి. ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. ఆమేన్ చెప్పండి. ఆయన రాబోయేది వాస్తవం కదా చెప్పండి. ఆయన రాకడ వాస్తవం కదా చెప్పండి. ఆయన వచ్చేది ఎవరి కోసం? అమ్మ చెప్పండి, ఎవరి కోసం? నీ కోసమే కదా. చెప్పండి, నా కోసమే కదా. ఆయన వచ్చేది నీ కోసమే. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు, తీసుకోవడానికి రాబోతున్నాడు. ఎక్కడ ఉంటే నిన్ను ఆయన తీసుకెళ్తాడు. ఈదుల్లో ఉంటేనా, నీ ఇష్టానుసారంగా ఉంటేనా, అపవిత్రమైన స్థలంలో ఉంటేనా, దేవునికి ఇష్టమైన స్థలంలో ఉంటేనా, ఎక్కడ ఉంటే? నిన్ను ఎక్కడైతే దేవుడు తీసుకుని పెట్టాడో, ఏ సంఘములో అయితే పెట్టాడో, ఏ దైవజనుల దగ్గర అయితే పెట్టాడో, నేను ఎవరికైతే అప్పగించాడో, నేను ఎవరికైతే అప్పగించుకున్నాడో, నేను ఎవరి దగ్గర అయితే పెట్టాడో, ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు నువ్వు వాడు సిద్ధపడాలి, నువ్వు వాడు నిలవబడాలి. అది నీ పిలుపు, అది నీ దర్శనం. దైవజనులకు మళ్ళా చెప్తున్నా, నీ దర్శనాన్ని వదిలితే గాలి తుఫాన్లు ఎదురవచ్చు. నీ పిలుపును వదిలితే పెనుగాలు మన మీదకి రావచ్చు. నీ దర్శనం పారిపోవాలనుకుంటే నీ ప్రయాణం ఆగిపోవచ్చు, నీ ప్రయాణం ఆగిపోవచ్చు, నీ భవిష్యత్తు ఆగిపోవచ్చు, ప్రాణము కూడా పోవచ్చు. జాగ్రత్త. నాకు దేవుడు మాట్లాడుతున్నది మీకు తెలియజేస్తున్నా. షహాంద లహాందరి తండ్రి, థ్యాంక్ యూ లహామ్మ సీక ధర. నీ దర్శనంలో నిలబడను, బతుకుతావు. నీ కొరకు సాతాను తీసుకుని వచ్చిన ఆలలన్నీ ఆగిపోవను గాక, పెనుగాలు ఆగిపోవను గాక, అలజడి ఆగిపోవను గాక, ఆందోళన ఆగిపోవను గాక. సాతాను చేత నీ కుటుంబం ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చును గాక. నువ్వు ఏ పిలుపుకైతే నిన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్నెక్కడైతే దేవుడు ఉంచాడో, ఎక్కడైతే దేవుడు ఉండమన్నాడో, ఏ పిలుపునిచ్చాడో అక్కడే నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ సేవకుడు నచ్చలేదని, సంఘం నచ్చలేదని దయ్యం చేష్టలు చేయొద్దండి. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి నిన్ను తీసుకొని పోయే చోటున ఉండాలా. ఆమె ఎందుకు మందిరాన్ని అంతగా కనపరుస్తున్నానంటే, నిన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధము చేసేది దేవుని మందిరమే, నిన్ను అలంకరించేది దేవుని మందిరమే, నిన్ను పవిత్రపరిచేది దేవుని మందిరమే. త్రోవ పక్కన ఉన్న చెట్టు శపించబడింది, కానీ తోటలో ఉన్న చెట్టుని దేవుడు దీవించి మరో అవకాశం ఇచ్చాడు. ఈ రోజున తోటలో ఉన్నావా, త్రోవ పక్కన ఉన్నావా నాకు తెలియదు. ఒకవేళ తోటలో ఉండి కూడా దీవించబడలేకపోతే, ఈ తల్లి యొక్క జ్ఞాపకార్థ దినాన, ఈ దినాన ఈ దైవజనుడు కృపాపాలు గారి ద్వారా మరో అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు దీవించబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబోతున్నావు, నువ్వు వర్ధిల్లబోతున్నావు. ఆయన మిమ్మల్ని మరలా జ్ఞాపకము చేసుకోబోతున్నావు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ, బ్రదర్స్ 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 సిస్టర్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రతి శాపము తొలగిపోయినట్లుగా, ప్రతి కీడు తొలగిపోయినట్లుగా, ప్రతి పాపము తొలగిపోయినట్లుగా. చేతులారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు, నీ పిలుపుని నాశనం చేసుకోవద్దు, నీ దర్శనాన్ని నాశనం చేసుకోవద్దు. శ్రమైన, కష్టమైన, ఉపద్రవమే అయినా, వ్యాధులే అయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని బాధలైనా, ఎన్ని పోరాటాలైనా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రోధిస్తున్నాడు. నీ పిలుపుని దాటొద్దు, నీ దర్శనాన్ని వదలొద్దు. మంగళగిరి ప్రాంతంలో నిన్న ఒక దైవజనుడు ఇస్తున్న స్టేట్మెంట్, వావ్, మందిరము కాలిపోవచ్చు, మా దర్శనము కాలిపోలేదన్నాడు, మా విశ్వాసము కాలిపోలేదన్నాడు, మా పిలుపు కాలిపోదన్నాడు. అయ్యో, ఈ
రోజు నీ దర్శనము అది తరతరాలకు ఆశీర్వాదకరమైనది. అది కాలిపోయేది కాదు, అది పూడిపోయేది కాదు. నీ పిలుపు ఉన్నతమైనది, నీ పిలుపు ఘనమైనది. అది నీ కుటుంబాలను, నీ తరాలను, నీ భవిష్యత్తును దీవించేది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ప్రతి దైవజనుడు, సేవలో ఉన్న ప్రతి ఒక్కరు తరాలకు ఆశీర్వాదకరమైన వారు. హల్లెలూయా. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు, ఆయన దగ్గర రాబోతున్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడు. నువ్వేడున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వేడున్నావు? నువ్వేడున్నావు? ఆయన వచ్చాడు, సిద్ధపడిన కన్యకను చూచాడు, తీసుకెళ్లిపోయాడు. సిద్ధపడిన వారు వస్తున్నారు, డోరు తడుతున్నారు. అయ్యో డోరు తిరుగు, అయ్యో అన్నారు. కేకలు పెట్టినా లేదు, రోధించినా లేదు, అవకాశము చేజార్చుకున్నారు. ఈరోజు దేవుడు ఇంతగా మాట్లాడుతున్నా నీ హృదయంలో దేవుడు చోటు ఇవ్వకపోతే, నువ్వు మారకపోతే, నువ్వు మార్పు చెందకపోతే, నీ జీవితంలో దేవునికి స్థలము ఇవ్వకపోతే, రేపటి దినాన విడవబడతావేమో, ఓడిపోతావేమో, పతనమవుతావేమో. Be careful. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. నా కొంచెం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు వచ్చే సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నిన్ను దీవించే సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఏడున్నావు? ఏ పనికిమాలిన స్థలంలో ఉన్నావు? ఏ దుష్టుల గుంపులో ఉన్నావు? ఏ వ్యభిచారుల గుంపులో ఉన్నావు? వదిలిపెట్టాలి. దేవుని కేక ఇది, నీ కొరకే కేక, నీ కొరకే కేక. యాకోబు, నీవు లేచి నేను నిన్ను దర్శించే స్థలానికి రా, రా రా రా. నీ పేరు మారుతుంది, నీ తలరాత మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ బతుకు మారుతుంది, నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు ఫలిస్తావు. యాకోబురా, యాకోబురా, ఆడే ఉంటే క్షీణించిపోతావు, ఆడే ఉంటే చచ్చిపోతావు, ఆడే ఉంటే పాడైపోతావు, ఆడే ఉంటే నరకంలో వెళ్ళిపోతావు, ఆడే ఉంటే దిగంబరుగానే ఉంటావు, ఒంటరైపోతావు, ఏకాకైపోతావు, రోధించుతావు. నేను ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఓదార్చే వాళ్ళు ఉన్నారు, నీ కన్నీరు తుడిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను కలిసిన చోటుకు రా, రా. ఒక నిర్ణయం తీసుకున్నా, మందిరాన్ని వదలని ప్రభా, నన్ను సిద్ధపరచే, నన్ను సిద్ధపరచే. నా కన్న తల్లి తండ్రి, అయ్యా మా సేవకుని వదలని ప్రభా, వాడిని విడవని ప్రభా, నా దైవజన్ని వదలని ప్రభా. దైవజనుడిని, దైవజనురాలని విడిచిపెడుతున్నావు అంటే నీలో సైతానుడు ప్రవేశించాడని అర్థం. సంఘానికి రావటం లేదు అంటే పతనానికి దగ్గర ఉన్నావు అని అర్థం. ఈరోజు నీ కుటుంబం గందరగోళంలో ఉంది, గలిబిలలో ఉంది, వినాశంలో ఉంది, అసమాధానముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కన్నీరుతో ఉన్నారు, పడిపోయి ఉన్నారు, కొట్లాట్లతో ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, రా నా సన్నిధికి వస్తే అన్ని తొలగిపోతాయి, నా సన్నిధికి వస్తే అన్ని తొలగిపోతాయి, నా దగ్గరకు వస్తే అన్ని తొలగిపోతాయి. ఒక నిర్ణయం తీసుకున్నా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, దేవుణ్ణి ఆరాధించదము. ఇంటి నమ్మకములోకి మీరు నడిపించబడదురుగాక, తల నువ్వు దీవించబడుగాక. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం, నీతిమంతుని తల మీదకి కృప, నీతిమంతుని తల మీదకు దీవెన, నీతిమంతుని తల మీదకు దేవుని సన్నిధి. ఆ నీతిమంతుని రాత్రి మీలో అనేకులు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఓ నీతిమంతుడా, ఓ నీతిమంతురాలా, ఆయన పిలుస్తున్నాడురా, ఆయన పిలుస్తున్నాడురా. నీ పాపములు వదిలిపెట్టిరా. ఇక పడిపోయింది చాలు, ఇక నువ్వు దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరిగింది చాలు. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు, నువ్వేం దగ్గరికి రా, నువ్వేం దగ్గరికి రా. ఎవరైతే ఆగిపోయావో, ఎవరైతే పడిపోయావో, ఎవరైతే ఆగిపోయినావో ఆ స్థలాన్ని వదిలిపెట్టి యేసు ఎత్తుకు రా, రా
రా, నీ బిడ్డను తీసుకొని రా, నీ భార్యను తీసుకొని రా, నీ భర్తను తీసుకొని రా. ఇదిగో ప్రభా నేనున్నానయ్యా. ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్. సమయాలు అంటే సమయాలు అంటే అయ్యా అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడ ఉన్నానయ్యా అంటాడు. నిన్ను ఆయన పిలిచిన ఈ రోజులు ఎన్నో, నీ కొరకు దేవుడు ఎదురు చూచిన రోజులు ఎన్నో అక్క. నీ కొరకు దేవుడు ఎదురు చూచిన వారాలు ఎన్నో, ఎన్నో దినాలు నీ కొరకు ఎదురు చూచాడు. నిన్ను దేవుడు పిలిచాడు, నువ్వు ఆయన వినలేదు, ఆయన మాటకు లోపడలేదు. ఆయన విడిచిపెట్టి తిరిగా, ఆయన పిలుపుకు దూరం అయిపోయా, ఆయన దర్శనానికి దూరం అయిపోయా, ఆయన దీవెనకు దూరం అయిపోయా. పర్వాలే, ఈ రాత్రి ఈ జ్ఞాపకాలతో కూటికి రోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వెంత దూరం వెళ్ళిపోయినా నీ వెనకాలే నేను వస్తున్నా. తిరిగి నా ఎత్తుకురా, నీ శాపాన్ని తొలగిస్తాను, నీ దోషాన్ని తొలగిస్తాను, పడిపోయిన నీ కుటుంబాన్ని మరలా కడుతాను, సమాధానం లేని నీ కుటుంబానికి సమాధానం ఇస్తాను. తిరిగి నా ఎత్తుకురా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృతజ్ఞత స్తుతి కూడికలో దేవునికి నువ్వేమైనా చెల్లించాలి అంటే ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించడమే, ఆయన కనపరచడమే. ఈరోజు ఒక నిర్ణయం, ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళకుండా, ఒక సహవాసంలో లేకుండా, ఒక బోధలో లేకుండా, ఏడ ఆడ ఆడ ఏడ తిరుగుతూ గాలి బతుకుతున్నావేమో. దాన్ని వదిలిపెట్టి నీ కొరకు ఏర్పరిచిన సంఘానికి, నీ కొరకు ఏర్పరచబడిన దైవజనం ఎద్దకు పరిగెత్తే. నేనుండాలేనయ్యా. ప్రతి పురుషుడు, ప్రతి యజమానురాలు అందరూ లేచి నిలబడి నాతో కలిసి ఒక్క మాట చెప్తే నేను ఈ ప్రాంతంలో సంతోషంగా మా ఊరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు లేకపోయినా ఉంటాను, ఇల్లు లేకపోయినా ఉండగలను. అయ్యా నువ్వు లేకపోతే ఉండలేనయ్యా, నీ సన్నిధి లేకుండా ఉండలేనయ్యా. నన్ను సిద్ధపరిచే స్థలం అది, నన్ను తీర్చిదిద్దిన స్థలం అది, నన్ను దర్శించిన స్థలం అది. కృతజ్ఞత స్తుతి కూడికలో ఈ రుణం తీర్చుకున్నాము దేవునికి. ఆమేన్ చెప్తామా? అందరికీ గట్టిగా చెప్పడం జరుగుతూ నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా.
స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా థ్యాంక్ యూ. నేనుండలేనయా, నేను బ్రతకాలేనయా, అయ్యా నీవే లేకుండా. ఇక్కడ నుండి ఒక నిర్ణయంతో వెళ్ళు. చెదిరిపోయిన నీ కుటుంబం తిరిగి కట్టబడుతుంది. పాడైపోయిన నీ కుటుంబం తిరిగి కట్టబడుతుంది. ఒక నిర్ణయం. నువ్వేడైతే ఓడిపోయావు, నేనెవరైతే వెలివేశారో, వెళ్ళి పడిన చోటు నిన్నొక నాయకుడుగా, నిన్నొక దైవజనుడుగా, ఆశీర్వాదాలకు మూలముగా నిన్న దేవుడు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు మాట్లాడద్దు. మీ రెండు చేతులు దేవుని వైపు చాపి, మీ రెండు చేతులు దేవుని వైపు చాపి, అందరూ కలిసి దేవుని వైపు చాపి ఒక్క నిర్ణయంతో మనం ఇక్కడి నుండి బయట వెళ్ళదాం. ఈరోజు దేవుని విడిచిపెట్టి, దేవునికి దూరమై, దేవునికి కనుమరుగై ఎక్కడో ఉన్న నీవు శాపానికి గురయ్యావు, కన్నీటికి గురయ్యావు, ఓటమికి గురయ్యావు, వేదనకు గురయ్యావు, దుఃఖానికి గురయ్యావు, నిందలకు గురయ్యావు. ఈరోజున పూర్తిగా నువ్వు ఓడిపోయావు, నిరాశలు పడిపోయావు, ఒంటరి అయిపోయావు, చావు బ్రతుకుల మధ్య అల్లాడుతున్నావు, చావాలో బ్రతకాలో తెలియక నలిగిపోతున్నావు. నీ ఓటమికి కారణం తెలుసుకున్నా, నీ పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసుకున్నా, ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసుకున్నావు. సేవ విస్తరణలు ఎందుకు లేదు, సంఘాభివృద్ధి ఎందుకు లేదు, ఎందుకు ఫలించలేదు, ఎందుకు క్షీణించిపోతున్నావు, ఎందుకు దిగజారిపోతున్నావు, ఎందుకు చచ్చిన స్థితిలో ఇలా అయిపోయావు? కారణము తెలుసుకున్నాడు. కారణం ఏంటో దేవుడు చెప్పాడు, కారణం ఏంటో దేవుడు చెప్పాడు. నువ్వు ఆయన విడిచిపెట్టేశావు. నేనేం మర్మాలు చెప్పలేదు, నేనేం గొప్ప గొప్ప వాక్యాలు చెప్పలేదు. నువ్వు ఆయన విడిచిపెట్టేశావు, దూరంగా వెళ్ళిపోయినావు. నిన్ను ఆయన ఎదుగుతున్నాడు, నువ్వు కనబడలేదు. ఈరోజు నువ్వు కావాలని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు కావాలంట, రా. ఎక్కడున్నావో, ఏ పాపము అతుక్కుపోయావో, ఏ లోకంలో అతుక్కుపోయావో, ఏ అపవిత్రమైన మనిషికి అక్రమ సంబంధాల్లో అతుక్కుపోయావో, ఏ సినిమాలో, ఏ షికారులో, ఏ నాటికలో, ఏ పాపంలో, ఏ పబ్జీ గేమ్లో, ఏ డ్రగ్స్ లో, ఏ మత్తులో అతుక్కుపోయావో, పాడైపోయావో, చివరిసారిగా దేవుడు చెప్తున్నాడు, రా. యు ఆర్ కమ్. గాడ్ సే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. నీ అపవిత్రమైన స్థలాన్ని వదిలిపెట్టి దర్శనం ఇచ్చింది ఒక చోట,
దర్శనం లేని చోటికి ఇంటికి వెళ్తారా? పనికి మాలనోడా, నీ దర్శనం ఎక్కడా? నువ్వు జీవించేది ఎక్కడా? ఆమె నీ దర్శనం ఎక్కడుంది? నిన్ను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడుండమన్నాడు? 10 సంఘాలు తిరిగిమ్మన్నాడు నిన్ను దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు నిన్ను దేవుడు? బలితెగించి తిరుగుతున్నావు. కారణం బలైపోవడానికి. నువ్వు బలితెగిస్తున్నావంటే బలైపోవడానికి జాగ్రత్త. లేదా ఒక క్రమం, ఒక దైవ సన్నిధి, ఒక దైవజనుడు, ఒక సంఘం, ఒక దర్శనం, ఒక పిలుపు, ఒక పరిశుద్ధత, ఒక ఆత్మీయత నీ జీవితానికి మేలు అని తలుచుకొని అపవిత్రమైన, మోసకరమైన, అవిధేయకరమైన స్థలాన్ని వదిలి ఆయన ఉండు స్థలములోకి, ఆయన కంటికి కనబడేటట్లుగా ఆయన దగ్గరకు రాగలిగితే ఈ రాత్రి నేను దేవుడు దీవించబోతున్నాడు. ఈ రాత్రి అక్కలు గాని, నా చెల్లెలు గాని, నా అన్నలు గాని ఎంతమంది తిరిగి దేవుని దగ్గరకు రావాలనుకుంటున్నారో అందరు కళ్ళు మూసుకొని మీ కుడి చేయిని యేసయ్యకి చూపిస్తే పరలోకమందుండి దేవుడు ఆనందిస్తాడు. నేను తిరిగి వచ్చేస్తాను ప్రభు. అట్టి వాళ్ళు మాత్రమే అట్టివారు మాత్రమే మీ కుడి చేతిని పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నేను తిరిగి నీ సన్నిధికి రాబోతున్నాను ప్రభా. డాడ్, నీ సన్నిధికి వచ్చేస్తున్నాను డాడ్. నా తండ్రి, నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి. లోకాన్ని వదిలి, నా పాపాన్ని వదిలి, నా మలినాన్ని వదిలి, నా ప్రేక్షను వదిలి, ఈ తాగుడును వదిలి, గంజాయిని వదిలి, చుట్ట, బీడి, గంజాయి, పాన్ పరాకు వదిలి, సినిమాను, గేమ్స్ ను వదిలి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను తండ్రి అన్నవాళ్ళు మీ కుడి చెయ్యి. నా వైపు కాదు, యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఈదుల్లో ఏం పని? నువ్వు ఈది కుక్కలా? నువ్వు ఈది కుక్కలా? ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఈదుల్లో ఏం పని? నువ్వు ఆరుండాలి. ఆయన దర్శించు స్థలములో, ఆయన మాట్లాడే స్థలములో రావాలి. ఈ రోజు నేను నీ సన్నిధిలోకి, నీ ఎద్దుకు వచ్చేస్తున్నాను ప్రభా, వచ్చేస్తున్నాను ప్రభా అన్నవాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తండి. మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండండి. కుడి చేతిని పైకెత్తిన వాళ్ళు మాత్రం అలాగే ఉండండి. నేను మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. జెస్సీ అయ్య గారిలో నాన్నగారు మనందరి కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఆశను మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నిజమే, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడ దీవెన ఉంటుందో, ఎక్కడ నాయన నీ సన్నిధి ఉంటుందో, ఎక్కడ నీ ప్రసన్నత ఉంటుందో, ఎక్కడ నీ వెలుగు ఉంటుందో, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో, ఎక్కడ నాయన వృద్ధి చెందుతామో, ఎక్కడ ఏలుబడి చేయగలుగుతామో ఆ స్థలంలో ఉండినట్లయితే మేలు అని మరొకసారి మీరు మాట్లాడారు. మేమున్న చోటును విడిచిపెట్టి మీరు కోరుకున్న స్థలమందు, మీరు నివసించే స్థలమందు ఉండాలని కోరుకున్న నీ కోరికను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, ఈ సమయం అంది స్థలమందున మేమందరం నాయన నీ సన్నిధికి, నువ్వు పిలిచిన చోటుకి నాయన, మీరు దీవించే చోటుకి నాయన, మీరు కోరుకున్న చోటుకి అయ్యా, మీరు మమ్మల్ని ఏ విధంగా ఉండాలని మీరు నాయన ఆశించారో ఆ స్థితిలో ఎదగటానికి రావడానికి ఇష్టపడుతున్నాం. విన్న మాటలు అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపులోకి తీసుకురండి. ముందున్న సమయం దీవెనకరంగా మీరు మారనిమ్మని వేడుకుంటూ, నిజమే ఎండిపోయి దేనికి పనికి రాకుండా మారిపోవడానికి గల కారణం సహవాసంలో లేక, నాయన ప్రార్థనలో లేక, నీ సన్నిధిలో లేక, వాక్యములో లేక, సరైన ఆరాధన క్రమములో లేక యోనా తప్పించుకున్నాడు. అబ్రహాము దగ్గర నుంచి విడిచిపెట్టి లోతు పారిపోయాడు. అయ్యా, రొట్టెల గృహమైనటువంటి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ఒకడు పారిపోయాడు.
మూట కట్టుకున్నారు కానీ సంతోషం లేదు వారి జీవితాల్లో. ఈ రాత్రి ఒక సంతోషకరమైన కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన జెస్సీ తల్లి పాడుతూ ఉంటుంది. చెయ్యెత్తిన వాళ్ళు మాత్రం అలా ఉండండి. అందరూ రావద్దు, అందరూ రావద్దు. మీ దగ్గరికి నేను వస్తాను, నేను వచ్చి ప్రేయర్ చేస్తాను. నేనే మీ దగ్గరికి వస్తాను. అయ్యగారిలో అందరూ ఈ రోజు నుండి దేవుని విడిచిపెట్టము. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం, మా దేవుని విడిచిపెట్టాం అన్నవాళ్ళు మీకు చేతుల చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పాస్మారు ఒకళ్ళు రండి, వెనక్కి ఒకళ్ళు రండి పట్టుకోవటానికి. గత కాలమంతయును ఒకళ్ళు రండి పాస్మారు. యేసయ్యా, ప్రియకక్క నువ్వు పో. నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములో జరగాలి జరగాలి జరగాలి. బైబుల్ పిల్లలు తిండి. ఆశ్చర్య కార్యములో అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఇదే. లేనే లేదయ్యా నీ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఇదే. లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే
మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశ నిన్ను కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశ నిన్ను కలిగించి అభిషేకించావు. నడిపించు దైవం నీవే యేసయ్యా, తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ప్రతిదినము నన్ను సంధించుచున్నావు, చెరగని ఆనందముతో వేడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుచున్నావు.